ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అంచనాలు, బిల్లులపై చర్చ లాంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అసలు బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్షాప్ నిర్వహించబోతోంది. ఈ నెల 10న గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతోంది. అందుకు సబ్జెక్టుల వారీగా నిపుణులు సైతం ఎంపిక చేసినట్లు టాక్. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఆర్థిక అంశాలపై శిక్షణ ఇప్పించేందుకు రెడీ అయింది. అయితే ఈ వర్క్షాప్కు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పట్లో బాయ్కాట్ చేసింది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండడంతో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై వర్క్షాప్లో దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రత్యేకంగా క్లాసులు బోధించనున్నారు. ప్రభుత్వం మంచి సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకు వెళ్లాలి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, 6 గ్యారంటీల వైఫల్యాలపై ఎలా ప్రజల్లోకి వెళ్లాలి, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులతో శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఏ రంగాలకు ఎంత బడ్జెట్ పెడితే గతంలో పెట్టిన బడ్జెట్తో పోల్చి ఎలా మాట్లాడాలనే దానిపై అవగాహన పెంచే విధంగా క్లాసులు నిర్వహిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అంశాలు, విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇలా తదితర రంగాలకు కేటాయింపులపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వివరించి మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఇక జీరో ఓవర్, ప్రశ్నోత్తరాలు, అసెంబ్లీ రూల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. దీంతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తొలిసారి ఎన్నికైన వారు ఉన్నారు. వారికి శిక్షణ ఇప్పిస్తే ఆయా అంశాలపై నాలెడ్జ్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం లెక్కలు వేస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాంతో పాటు ఇతర విశ్లేషకులు రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలపై క్లాసులు చెప్పనున్నారు. రాజకీయ వ్యూహాలపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు తర్వాత జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో గులాబీ క్యాడర్కు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసే ఆలోచనలో అధిష్టానం ఉంది. మరోవైపు త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా బల్దియా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వేవ్లోనూ జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. గత ఎన్నికల్లో గెలుపొందిన 2 అసెంబ్లీ స్థానాల్ని సైతం బీఆర్ఎస్ కోల్పోయింది. అయితే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం గెలుపొందాలని గట్టిగా భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది గులాబీ దళం. ఈ మేరకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది అని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు, గ్రేటర్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించడం ద్వారా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి.